అధ్యక్ష, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ధన్యవాదాలు. కొన్ని మంచి సూచనలు చెప్పారు. ఎస్, వి ఆల్సో షేర్ ది యాంగ్జైటీ ఈక్వల్లీ అండ్ మచ్ మోర్ దాన్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మేము ఒక మాట ప్రజలకు ఇచ్చున్నాం, రైతులకు ఇచ్చున్నాం, దానిలో వెనుకపోయే ప్రసక్తి లేదు. మీరు చెప్తున్న ప్రకారం ఇందాక పోచారం గారు మంత్రి గారు చెప్పారు, ఈ రుణమాఫీ అనేది 35 లక్షల పైచిలకు రైతులకు అందుతున్నటువంటి సదుపాయం. ఇందాక మీరు కాజీపేట బ్రాంచ్, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ రైతుల పేర్లు చెప్పారు. అట్లాంటి పరిస్థితి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమకు మనవి చేస్తా ఉన్నా, సంభవించి ఉంటే 35 లక్షల మందికి ఇదే జరిగిందని చెప్పి మేము అనుకోవడం లేదు. మంత్రి గారు కూడా చెప్పినారు వారి సమాధానంలో, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పినారు. కొంతమందికి బహుశా ఇట్లాంటి తప్పు జరగచ్చు, 1 లక్ష మందికో 10,000 మందికో 5,000 మందికో జరగచ్చు, మేము కాదని అంటలేం. ఇంత పెద్ద స్కీము 17,000 కోట్ల రుణమాఫీ 35 లక్షల మంది జరుగుతున్నప్పుడు ఎక్కడైనా కొన్ని ఇబ్బందులు రావచ్చు. అధ్యక్ష, తమ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగినటువంటి మంచి ప్రశ్న, రైతులకు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, మాకు వారు సాయం చేసినట్టు ఇవ్వాలి. ఎక్కడైనా ఎవరికన్నా రైతులకు ఎటువంటి ఇబ్బంది జరిగితే గౌరవ సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వ్యవసాయ మంత్రి గారి దృష్టికి తీసుకురండి. మాఫీ ఆ మిత్తి వాళ్ళ మీద ఏదైతే పడ్డదో దాన్ని ప్రభుత్వమే భరిస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అధ్యక్ష, తప్పకుండా మేము భరిస్తాం, మీ దృష్టి కూడా తీసుకురండి, మా దృష్టికి తెలియవచ్చిన మేము కూడా చేస్తాం, ఆదేశాలు కూడా ఇస్తాం. రెండవది అధ్యక్ష, ఇన్పుట్ సబ్సిడీ గురించి చెప్పినారు. నేను ఇందాకనే చెప్పినాను, మళ్ళీ మనవి చేస్తా ఉన్నా. ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కరువు సహాయ చర్యలకు సంబంధించి కరువు ద్వారా ఏర్పడినటువంటి తాగునీటి ఎద్దడి కావచ్చు, పశుగ్రాసం కావచ్చు, రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, మొత్తం కలిపి మన రాష్ట్ర ప్రభుత్వం అడిగినటువంటిది 3,000 పైచిలకు కోట్లు. కేంద్రం ఇచ్చినటువంటిది కేవలం 900 పైచిలకు ఒక విడత ఇచ్చారు. దాదాపు 90 కోట్లేమో రెండో విడత అంటే కట్ చేసి మళ్ళీ డిడక్ట్ చేసినారు. వాళ్ళు ఇండికేషన్ ఇచ్చింది వేరు, రియల్గా అమౌంట్ వచ్చింది వేరు. దాంట్లో ఆ రోజు ఆ అమౌంట్ గవర్నమెంట్ రిలీజ్ అయినప్పుడు తీవ్రమైన ఎద్దడి మంచినీటి సమస్య ఉండే. వాళ్ళు మాకు ఇచ్చింది 170 కోట్లు అయితే, నేను ప్రధానమంత్రి గారు పిలిచినప్పుడు కరువు చర్య మీద పిలిచినప్పుడు దాని రివ్యూ మీద పిలిస్తే కూడా వారికి డైరెక్ట్ చెప్పడం జరిగింది. అయ్యా, నువ్వు ఇచ్చింది, మేము అడిగింది దాదాపు 1000 కోట్లు డ్రింకింగ్ వాటర్ కడితే నువ్వు ఇచ్చింది ఓన్లీ 100 కోట్ల చిల్లర ఇచ్చినావు. ఒక దాని మీదనే మేము దాదాపు 750 కోట్లు ఖర్చు పెట్టినాం, పెట్టవలసిన అవసరం ఏర్పడేది, తక్షణ అవసరం అని చెప్పిన అధ్యక్ష. ఆ రోజున్న ప్రాధాన్యత తాగునీరు కాబట్టి వచ్చిన డబ్బు నట్టు వాడినాం. ఇప్పుడు ఏప్రిల్ మంత్లో రైతులకు ఇచ్చిన లాభం లేదు కాబట్టి తర్వాత ఇవ్వమని చెప్పినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇందాక అడిగారు, 750 కోట్లు ఇచ్చిన 703 కోట్లు ఇచ్చినట్ట ఇంక ఇస్తారా అని అడిగారు. ఇచ్చేసాం అధ్యక్ష, ఆర్డర్స్ ఇచ్చేసినాం. నాకు తెలిసి 350 నుంచి 400 కోట్లు రిలీజ్ కూడా అయింది. మిగిలింది కూడా కంటిన్యూ రిలీజ్ అయ్యి రాబోయే కొద్ది రోజులనే ఆ ఇన్పుట్ సబ్సిడీ రైతులకు చేరిపోతుంది, అందులో ఎవరికి అనుమానం అవసరం లేదు. అధ్యక్ష, రెండవది సూసైడ్స్ విషయంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. డెఫినెట్గా మీరు చెప్పిన దానిలోనే ఉంది, మీ నియోజకవర్గం అని చెప్పారు, ఊరి పేరు నేను మర్చిపోయినా. కానీ వ్యవసాయ కూలీ అన్నారు మీరు, వ్యవసాయదారుడు కాదు, రైతు కాదు. మీరే చెప్పారు, మీ మాటలో రికార్డులో ఉన్నారు మీరు. ఇప్పుడు నేను విన్నా స్పష్టంగా, ఒక వ్యక్తి పేరు చెప్తూ వ్యవసాయ కూలీ అన్నారు మీరు. రైతు చనిపోయినప్పుడు ఇచ్చే పరిహారం వేరే ఉంటుంది, వ్యవసాయ కూలీ అట్లా చనిపోతే ఇచ్చేటువంటి మీరు అన్నట్టు ఎక్స్గ్రేషియా వేరే ఉంటుంది. ఆ ఎక్స్గ్రేషియా ఎవరిని ఇవ్వాల్సి ఉంటే ఎక్కడన్నా అట్లాంటి మీ దృష్టి ఉంటే ప్రభుత్వం దృష్టి తీసుకురండి, తప్పకుండా ప్రభుత్వం దాన్ని కన్సిడర్ చేస్తుంది. ఇచ్చిన ఆదేశాల ప్రకారం ముందుకు పోతాం అధ్యక్ష. ఇంకో విషయం, రుణమాఫీ ఏకమొత్తంలో మీరు అడిగినారు. మేము చెయ్యము అని పదే ఇదే శాసనసభలో ఇప్పటికో 100 సార్లు చెప్పినాం. మీ డిమాండ్ ఉంటే ఉండవచ్చు కాంగ్రెస్ పార్టీ, కానీ మా పాలసీ అది కాదు. నేను మళ్ళీ స్పష్టం చేస్తా ఉన్నాను, రైతు రుణమాఫీ ఒకే కాలంలో చెయ్యము అని మేము చెప్పినాం, 4 విడతలుగా చేస్తామని చెప్పినాం. అధ్యక్ష, నేను చెప్పిన మాట వాస్తవం. ఒకటి, మేము 3 పెట్టుకున్నాం, ఆ 3 కనుక సకాలంలో వస్తే తప్పకుండా మీరు చేసే డిమాండ్ పరిశీలిస్తామని చెప్పిన నేను. ఒకటి 3.5% ఎఫ్ఆర్బిఎం ఎక్కువ కావాలని అడుగుతున్నాం. అది కనుక వచ్చినట్టయితే 4,500 కోట్లు మనకు కమర్షియల్ ట్యాక్స్ అరియర్స్ రావాల్సింది. అవి కూడా వచ్చినట్టయితే భూమి అమ్మకాలు బడ్జెట్లో పొందుపరిచిన మేరకు జరిగినట్టయితే అప్పుడు ప్రభుత్వానికి కొంత కుషన్ వస్తుంది, మీ దాన్ని పరిశీలిస్తామని చెప్పినాం అధ్యక్ష. ఈ ఎఫ్ఆర్బిఎం 0.5% వచ్చింది కూడా మాకు దాదాపు సగం ఆర్థిక సంవత్సరం గడిచిపోయిన తర్వాత, మేము చెప్పిన దానికి తర్వాత అనేక నెలల తర్వాత వచ్చింది అధ్యక్ష. ఆ వెసులుబాటు కూడా, ఆ వచ్చిన డబ్బు, ఇంకో మాట కూడా ఇక్కడ మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష, ఆ వచ్చిన డబ్బు కూడా రుణమాఫీ కోసం వాడినాం.
మీరు చెప్పినటువంటి ఆ సెకండ్ విడత ఏదైతే ఉండనో ఆ 2,000 కోట్లకు అడిషనల్గా మనకు వచ్చింది అధ్యక్ష 3,000 క్రోర్స్ వచ్చింది. నేను వెంటనే ఫైనాన్స్ సెక్రటరీని పిలిచి మొత్తానికి చేయకపోయినా ఆ 2,000 కోట్లు ఇవ్వమని చెప్తే ఇచ్చేయడం జరిగింది. మీరు అందలేదని చెప్తున్నారంటే అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఈ విడత ఇవ్వాల్సినటువంటి మొత్తం 4,000 కోట్లు రిలీజ్ చేశాం. రైతులకు చేరిపోయింది మా లెక్క ప్రకారం. ఆల్మోస్ట్ బ్యాంకర్స్ కూడా మాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చాలా వరకు అడ్జస్ట్ చేశారు. ఇంకా ఏమైనా చిన్న చిత్తగా ఉంటే బ్యాంకులు చేసే పని ఏదైనా ఉంటే ఆర్థిక శాఖ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు దాని మీద చర్యలు తీసుకుంటారు అధ్యక్ష. మళ్ళా ఒకసారి నేను రీటైడ్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ 1.5 to 2 months అయితే మనం బడ్జెట్కి పోతాం. దాంట్లో చివరి విడత కూడా అయిపోతుంది. అయితే ఇక్కడ నేను మనవి చేసేది ఏంటంటే మీరు చెప్పినట్టు ఒకవేళ రైతులు బ్యాంకులు ఇంప్లిమెంట్ చేయక రైతుల మీద భారం పడి ఉంటే పర్టికులర్ బ్రాంచ్ పర్టికులర్ గ్రామం రైతులు ఏ గౌరవ సభ్యుల దృష్టికి వచ్చినా అటుపక్షం వారైనా ఇటుపక్షం వారైనా ప్రభుత్వం దృష్టికి తేండి, వ్యవసాయ శాఖ మంత్రి గారిని నివేదించండి. నేను ఆర్థిక శాఖ మంత్రి గారిని వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా. పదే సభ్యులు ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి ఫైనల్గా చివరి విడత విడుదల చేసిన తర్వాత ఒకసారి రివ్యూ చేయండి. టోటల్గా ఎస్ఎల్బీసీలో కానీ ఇంకో పద్ధతిలో కానీ జిల్లాలలో కలెక్టర్లకు చెప్పి లీడ్ బ్యాంక్ ద్వారా కానీ ఈ విధమైన ఇబ్బందులు ఎన్ని వచ్చినాయి, ఏ బ్రాంచ్లో ఎన్ని వచ్చినాయి అనేది కూడా తెలుసుకోండి. అట్లా ఉంటే ఇంత పెద్ద మాఫీ చేసి ఓ 100, 200, 300 కోట్లు ఇవ్వాల్సి వస్తే తప్పకుండా ఇద్దాం, రైతులను ఆదుకుందామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకో ప్రధానమైన ప్రశ్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగినారు. అది చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయం ఏంది, మీరు ఏం చేశారని చెప్పినారు, సంతోషం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అధ్యక్ష దాని మీద అందరికన్నా ఎక్కువ గొడవ పెట్టింది మంత్రివర్గంలో ఉండి, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో ఉండి దీన్ని ప్రైవేటీకరించవద్దని గొడవ పెట్టిన వ్యక్తి నేటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్ష. కానీ ఆగలేదు ఆ రోజు. దురదృష్టం ఆ ప్రభుత్వం ఎవరి మాట కూడా వినకుండా పెడచెవిని పెట్టి దాన్ని ప్రైవేటైజ్ చేసినారు. తదనంతరం ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాలలో నేను కూడా బోధన వరకు వెళ్ళి అక్కడ సభలో మాట్లాడిన అధ్యక్ష. మాట్లాడిన తర్వాత వాళ్ళు వినలే. ధర్మిల 2004లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆ పార్టీ ఓడిపోయింది. మేము కాంగ్రెస్ ఇద్దరం కలిసి అలయన్స్లో పోటీ చేసాం అధ్యక్ష. ఇది తెరిపించమని చెప్పి నేను ఆనాడున్న ముఖ్యమంత్రి వైఎస్ గారికి అనేక సందర్భాల్లో చెప్పినాం. సోనియా గాంధీ గారు కూడా చెప్పినాం. ఆనాడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నేను రాసిన డివో లెటర్ కూడా ఉన్నాయి అధ్యక్ష, చెప్పినాం. ఆ ముఖ్యమంత్రి గారు కమిటీ చేద్దాం, కమిటీ నివేదిక వస్తే దాని ప్రకారం ఇద్దామన్నారు. ఈనాండి సార్ తొందర ఎందుకు పడతారు గమ్మత్తున్నది, ఎందుకు తొందర? కమిటీ వేసిన అధ్యక్ష, కమిటీ స్పష్టంగా రివైవ్ చేయాలని తీర్పిచ్చింది. అది ఏదో ఒకటి అండి చేయమని చెప్పాను, చేస్తే దాన్ని ఎందుకు ఆ ప్రభుత్వం చేయలే. 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని టేక్ ఓవర్ చేసి ఉంటే అది నిలబడగలిగేది. ఆ 10 years సుదీర్ఘకాలం పోయేటప్పటికి ఏమైంది అధ్యక్ష? నేను వెళ్ళినప్పుడు నేను చెప్పిన అధ్యక్ష, ఆసియా ఖండంలోనే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. ఆసియా ఖండంలో ఒకప్పుడు పెద్ద ఫ్యాక్టరీ, తెలంగాణ గర్వకారణం. బోధనలో రైతుల పొలాలకు కూడా రైలు పట్టాలని ఇవన్నీ కూడా చెప్పినాం అధ్యక్ష, ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే ఏమైంది అధ్యక్ష? ఈ క్రమంలో మనం వాస్తవాలు అంగీకరించాలి. 10 ఏళ్ళు మీరు చేయలే, సువర్ణావకాశం మీ చేతిలో ఉంది. దాని పరిణామం ఏంది అధ్యక్ష? మొత్తం బోధన్ ప్రాంత రైతులు కావచ్చు, మెదక్ ప్రాంత రైతులు కావచ్చు, జహీరాబాద్ ప్రాంత రైతులు కావచ్చు, 95% అండ్ అబోవ్ ఫార్మర్స్ షుగర్ కేన్ బంద్ చేసి ఇతర పంటలకు మళ్ళీపోయినారు. పత్తి పంటలు వేస్తున్నారు, ప్రత్యామ్నాయ పంటలు వేస్తున్నారు. చివరికి అధ్యక్ష మొన్న మధ్య డిప్యూటీ స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీ, మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారి కాన్స్టిట్యున్సీ, వీళ్ళు వచ్చి నాతో ఒకటే పోరు పెడితే కొంత ధర వ్యత్యాసం ఉందని చెప్తే సరే 20 కోట్లు రైతుల కోసం పోయినా సరే అని చెప్పి ఎంఎస్పీ రేట్ కార్డు డబ్బులు కూడా ఇచ్చినాం అధ్యక్ష. 58 కోట్ల రూపాయలు అడ్జస్ట్ కూడా ఇచ్చినాం. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కావాలంటే కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా ఇప్పించాం. వెరసి ఏమైంది అధ్యక్ష? నిజాం షుగర్ ఫ్యాక్టరీ యొక్క మొత్తం యూనిట్ కరెక్ట్గా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే, అది పూర్వవైభవంతో నడవాలంటే దానికి అవసరమైనటువంటి దాని క్రషింగ్ కోసం అవసరమైనటువంటి చెరుకు కనీసం 10 లక్షల మెట్రిక్ టన్నులు. ఇప్పుడు 3 యూనిట్ల కింద కలిస్తే కూడా 1 లక్ష మెట్రిక్ టన్నులకు దరిదాపులో కూడా చెరుకు లేదు అధ్యక్ష. ఇది ప్రాక్టికల్ ఫ్యాక్ట్. అయినప్పటికీ మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు అధ్యక్ష. మా మేనిఫెస్టోలో ఉంది. కడియం సీఆర్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడితే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి, పునరుజ్జీవింపజేయాలన్నటువంటి ఆలోచన మాకున్నదని చెప్పినాం, అభిప్రాయం ఉందని చెప్పినాం. కానీ మేము కమిట్మెంట్ ఇవ్వలే మా మేనిఫెస్టోలో.
ఇట్ ఈస్ దేర్. తదనంతరం నేను కూడా రైతు కాబట్టి, ముఖ్యంగా మెదక్ జిల్లాలో అది ఉంది కాబట్టి, నేను పుట్టిన జిల్లా కాబట్టి, వ్యవసాయ శాఖ మంత్రి గారిని పోచారం గారిని కూర్చోబెట్టుకొని డిప్యూటీ స్పీకర్ గారు విద్యాసాగర్ రావు గారు తదితర ఎమ్మెల్యేలందరినీ పిలిపించుకొని ఆ ఏరియాలో ఉన్నటువంటి రైతులు ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా పిలిపించుకొని రైతులు కనుక దాన్ని నిర్వహించుకునే పరిస్థితి ఉంటే ఏమైంది అధ్యక్ష, షుగర్ ఫ్యాక్టరీ మన దగ్గర ఎన్ఎస్ఎఫ్ ఉంది. నేను కూడా చాలా సంవత్సరాల సభలో ఉన్నా. జానారెడ్డి గారి కింద కూడా వ్యవసాయ శాఖ ఉండే, వారు వ్యవసాయ మంత్రిగా ఉన్నారు ఇనీషియల్. వారికి కూడా తెలిసి బాధ. ప్రతి సంవత్సరం వాడు గిట్టుబాటు ధర ఇయ్యడు, రైతులు రోడ్ల మీద రావాలి, పెద్ద గొడవ, పేపర్లో ఫోటోలు వస్తాయి అధ్యక్ష. ఆ చెరుకు కొట్టే వాళ్ళు లేరు, కూలీలు దొరుకుతలేరు. రైతులు కాలబెట్టుకున్నారు. మెదక్ దగ్గరనే ఓ రైతు చెరుకు కొట్టే మనుషులు దొరకక, లేబర్ దొరకక పంటలు చేరు మీదనే కాలబెట్టుకున్నారు అధ్యక్ష. అప్పుడు మేమే గొడవ వేసాం దాని మీద. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. పరిణామ క్రమంలో ఏమైందంటే అధ్యక్ష, ఈరోజు మహారాష్ట్రలో ఉన్నటువంటి చెరుకు ఫ్యాక్టరీలు కోఆపరేటివ్ సొసైటీల రూపంలో ఉన్నాయి అధ్యక్ష. ఆ సొసైటీల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కొత్త సీడ్ డెవలప్ చేసి, కొత్త బంగారం డెవలప్ చేసి 100 టన్నుల నుంచి 130 టన్నులు వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు అధ్యక్ష. అదే మన తెలంగాణలో మన ఎన్ఎస్ఎఫ్ కింద ఉన్నటువంటి ఏరియాలో మహా గొప్ప రైతు, చాలా గొప్ప రైతు కూడా 40 టన్నులు దాటాడు అధ్యక్ష. 30 నుంచి 35 టన్నులే. కొంచెం నాసి రకం రైతు అయితే 25 నుంచి 30 టన్నులే. మన రైతులు పోతే అక్కడ మహారాష్ట్ర కూలీలు మనను ఎగతాళి చేశారు. మీరు రైతులా, మీరు సాగు చేస్తారా, ఈ 25-30 టన్నులు బండిచ్చే బదులు మీరు కూలి పని చేసుకొని బతకచ్చు కదా అని ఎగతాళి చేశారు అధ్యక్ష. అయినప్పటికీ నేను రైతులను స్వయంగా పిలిచి, నేను ఇంట్లో భోజనం పెట్టి 2-3 గంటలు వాళ్ళతో మాట్లాడి, ఇది ఉండాలని కోరిక మనకుంది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనే హిస్టారికల్ పేరు మీద ఉంది కాబట్టి ఇది కాపాడుకోవాలి. ఒకవేళ మీరు కనుక సిద్ధంగా ఉంటే, మీరు నిర్వహించుకునే పని అయితే దానికి 200 కోట్లు పోయినా 250 కోట్లు పోయినా మేము లెక్క పెట్టం. మా రైతులకే ఇస్తున్నాం కాబట్టి, ఆ డబ్బు వేరే వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి మీరు తయారుంటే కనుక ముందుకు రండి అని చెప్పి వాళ్ళని మహారాష్ట్ర పోయి చూసినామని చెప్పినాం అధ్యక్ష. 400 మంది రైతులను వ్యవసాయ శాఖ మంత్రి గారే స్వయంగా తీసుకొని మహారాష్ట్ర తీసుకుపోయారు అధ్యక్ష. తీసుకుపోయి అక్కడ సొసైటీలతో మాట్లాడిపించినారు. అక్కడ ఏ విధంగా కొత్త వంగడాలు తయారు చేస్తారో వాళ్ళకి ప్రోత్సాహం రావాలి, ఉత్సాహం రావాలని చెప్పి వారే స్వయంగా తీసుకొని పోయినారు. 400 ఫార్మర్స్ని తీసుకుపోయి చూపెట్టుకొని వస్తే తర్వాత రైతులు వచ్చి ప్రభుత్వం నడపాలిగా మీరు నడపమని చెప్పిన అధ్యక్ష. ప్రభుత్వం నడపడం సాధ్యం కాదు, ఇంపాసిబుల్. మీరు సొసైటీ నడుపుకున్నట్టయితే మీకు ఆప్టిట్యూడ్ ఉంటుంది. మహారాష్ట్రలో ఏ విధంగా అయితే అవి సస్టైన్ అవుతున్నాయో కోఆపరేటివ్ షుగర్ మిల్ యూనిట్స్, ఫార్మర్ యూనిట్స్, ఇక్కడ కూడా సస్టైన్ అయితే అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ నేను స్వయంగా డీల్ చేసిన అధ్యక్ష. ఈ అంశం ఏదైనా సాధ్యపడుతుందేమని, కానీ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, అన్ని ప్రాంతాలలో కూడా రైతులు తాము నిర్వహించుకోవడానికి విముఖత చూపినారు. ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ మీకు రైతులకే దాన్ని అప్పగిస్తామని చెప్పిన అధ్యక్ష. ఇంకొక మాట కూడా వాళ్ళకి చెప్పిన నేను, ఇప్పుడు యాజ్ ఈజ్ వేరేజ్ కూడా మీకు ఇయ్యం, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాం, తర్వాత టిప్ టాప్ చేసి ఓవర్ హాలింగ్ కూడా చేసి మీరు ఇప్పుడు వచ్చే పంట నడుపుకోవడానికి అవసరమైన 10-20 కోట్లు కూడా ఖర్చు పెట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, టిప్ టాప్ చేసి కూడా చెప్పినాం అధ్యక్ష. ఒకరు వాళ్ళు చేస్తారేమో అని ఆశించి, కానీ అన్ని చోట్ల కూడా రైతులు మేము చెయ్యం, మా వల్ల కాదు అని చెప్పినారు. దాని తర్వాత డిప్యూటీ స్పీకర్ గారు కానీ, విద్యాసాగర్ రావు గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ పలు దఫాలు నాతో మాట్లాడితే నేను చెప్పినా, ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని ఇలా లేని చెరుకు మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ రివైవ్ చేయాలంటే రైతులకు ఆసక్తి లేని ఈ సమయంలో కష్టసాధ్యమైతే మనకు నష్టాల పాలవుతాం కాబట్టి ఇంకా చాప్టర్ క్లోజ్ చేయమని చెప్పి నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. గవర్నమెంట్ పాలసీగా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్గా నేను చెప్తా ఉన్నా, నిజాం షుగర్ ఫ్యాక్టరీ రివైవ్ చేయడానికి మేము సిన్సియర్ ఎఫర్ట్ చేసినాం, ప్రయత్నం చేసినాం. ఈరోజు రైతులు సిద్ధంగా లేరు కాబట్టి మేము ఆ చాప్టర్ని క్లోజ్ చేస్తున్నాం అధ్యక్ష. నిజాం షుగర్ ఫ్యాక్టరీని రివైవ్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు, ఎందుకంటే రైతాంగం సిద్ధంగా లేదు కాబట్టి మేము దాన్ని చేపట్టడానికి, దాన్ని నడపడానికి సిద్ధంగా లేము అని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా పూర్తి విషయాలు ఆన్సర్ చేసింది కాబట్టి ఈ సబ్జెక్టు ఇంతటితో క్లోజ్ చేసి మనం బిల్స్ తీసుకుందాం. Now let us take up government bills. Now let us take up government bills. Let us take up all the 4 police commissionerate bills together. చెప్పండి జాన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఆఖరిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను సూచన విజ్ఞప్తి,
కూడా చేయటానికి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష. అంటే ఒకవేళ ఏమైనా ఆలోచన కలుగుతుందేమోనని. ముఖ్యంగా సరే, నేను ఈ క్లారిఫికేషన్స్ అన్నీ కొన్ని అడిగినారు, కొన్ని చెప్పినారు. సరే, ఒక్క మాటలో మీ మాటగా మళ్ళీ ఏదైతే ఆలోచన చేసినాం కానీ మేము కమిట్మెంట్ చేయలేదు అని మీరు చెప్తున్నటువంటి విషయం ప్రజలు గమనిస్తారు అధ్యక్ష. కానీ మీరు ఆలోచన చేస్తుండనే ఉద్దేశంతో మిమ్మల్ని ప్రయత్నం చేసి పర్స్యూ చేసి మీ ఆలోచన పూర్తయి మిమ్మల్ని అభినందింపబడాలి. మేము మీరు చేస్తున్న ఆలోచనని పర్స్యూ చేయలేదనేటువంటి మా మీద అపోహ పోవాలి ప్రతిపక్షంగాని. మేము ఇంతవరకు ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి పదే పదే మీకు వివరించడం జరిగింది అధ్యక్ష. ఉంటే అది మరి ప్రత్యేకంగా మీటింగ్కి పిలవాలి. ఇప్పుడు ఇక ఒక్క నిమిషంలో అయ్యేది కాదు. ఒక విషయం అధ్యక్ష, మన అక్కడే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సభ్యుడు చెప్తున్నారు, రైతులు కోఆపరేటివ్గా నడుపుకోవటానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ నేను ఇది క్షణం మీద అంటున్నారు కాబట్టి మీరు వెంటనే హామీ ఇవ్వాలని కోరను. నేను మీరు మళ్ళీ ఆ రైతాంగాన్ని వారు సమావేశపరుస్తారు, మీరు ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇచ్చి చర్చించి అటువంటి సఫలీకృతమైతే మీరు దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేసి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రివైజ్ చేసే అన్నాడు కదా, రివైజ్ చేసే అన్నాడు. అందుచేత మీరు ప్రత్యేకమైన సమావేశం చేసి మీరు దాన్ని మీ మాట ప్రకారం చేస్తారా లేదా ఒకసారి తెలుసుకొని ఆ తర్వాత మీ ఆలోచనను పూర్తి చేయండి అని చెప్పి నేను పూర్తి చేస్తా. ఇంకొకటి అధ్యక్ష, అన్ని ఒకసారి అధ్యక్ష, ఈ రుణమాఫీ విషయంలో సరే చాలా క్లారిఫికేషన్స్ ఆయన కొన్ని ఇవ్వగలిగినాడు, కొన్నిటికి అటు ఇటు సమాధానం చెప్పినాడు. ఇక అది మనం ఇద్దరం అర్థం చేసుకుని ప్రజలకు చెప్పుదాం అనుకోండి. కానీ ఆఖరిగా మీకు వారు చెప్పిన విషయంలో మీకు ప్రధానంగా రెండు విషయాలు చెప్తున్నాం. ఈ రుణమాఫీ విషయంలో నోట్లోనే రాసినాడు, 4వ విడత రుణమాఫీ రైతులకు సంబంధం లేకుండా ప్రభుత్వం చెల్లించటానికి హామీ ఇచ్చింది. తద్వారా రైతులు నేరుగా తమ లోను రెన్యువల్ చేసుకుని రుణం పొందుటకు అవకాశం కల్పించింది. అయిపోయిందన్నట్టుగా చెప్పినారు. ఈ విషయాన్ని అమలు చేయించండి ముఖ్యమంత్రి గారు. వారు చెప్పిన నోట్లో విషయాన్ని మిమ్మల్ని కన్సల్ట్ చేసి రాసినారు, లేక రాయకపోతే ఈ హామీ ఎట్లాగూ చెల్లించవలసింది. కాబట్టి మీరు ఇది ఆర్బీఐ గైడ్లైన్స్ సంబంధించిన విషయం, ఆర్బీఐ ప్రతినిధిని పిలిపించి మీరు కూర్చోబెట్టి గ్యారంటీ ఇస్తారో లేక ఇంకోటి చేస్తారో ఏం చేస్తారో ఆ 4వ విడత ఇక వాళ్ళకి సంబంధం లేకుండా వెంటనే రుణాలు స్టార్ట్ చేయడానికి చేయండి అనేది ఒకటి. మీరు ఇప్పుడే ఇచ్చిన మాట ఏదైతే ఇంట్రెస్ట్ కడతాము రైతులకు అనేటువంటి 4 విడతలకు సంబంధించి ఆ ఇంట్రెస్ట్ని ఏదైతే రైతుగా చెప్పడం అనేటువంటిది 36 లక్షలు సాధ్యమయ్యేది కాదు. బ్యాంకర్స్కే మీరు ఏ బ్యాంకులో దీని మూలాన మీరు రుణాన్ని ఎక్కువ చేసినారు, వాళ్ళ ఇంట్రెస్ట్ని యాడ్ చేసినారో దానికి సంబంధించినటువంటి బ్యాంక్ వైజ్ ఇంట్రెస్ట్ మొత్తం ప్రభుత్వానికి సబ్మిట్ చేయమని దాన్ని మీరు చేయిస్తే సంతోషిస్తారు రైతులు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానానికి అర్థం ఉంటుంది. ఇది 2 విషయాలు చెప్తూ వెంటనే ఆఖరి నా విజ్ఞప్తి, 2 ఫిబ్రవరి మార్చిలో వస్తున్నది, ఆ బడ్జెట్లో పెట్టి 4వ విడత చేస్తాం. ఇంకా రైతులు గందరగోళంలో పడకుండా ఉండటానికి, ప్రభుత్వానికి మంచి పేరు రావటానికి ఉన్నది 2 నెలలే. కాబట్టి ఇంకా దేంట్లోనైనా నేను ఇంకా ఒక మాట చెప్తున్నాను, మీరు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ముఖ్యమంత్రి గారి యొక్క నిధి 4,500 కోట్లు 5,000 కోట్లు మీ దగ్గర ఉన్నాయి. మాకందరికీ ఎవరికి వద్దు డబ్బులు, ఈ రైతులకైనా ఇచ్చి మీరు
అది ఒక్క విడతతోటి మీ కమిట్మెంట్ పూర్తి చేసి మీ వాగ్దానాన్ని పూర్తి చేసినట్లు అవుతుంది, రైతులకు న్యాయం జరిగినట్లు అవుతుంది. అది లేని తీరుకు ఇంకా వివిధ రకాలుగా ఈ గందరగోళం అంటే ఇంకా 6 నెలలు మాట మీరు ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్ పెట్టినాక జూన్ లోపల ఇచ్చేసేయాలి, 3 నెలలే కదా. ఈ 4-5 నెలల లోపల ఏ అడ్జస్ట్మెంట్ అయినా చేసి 1 స్ట్రోక్ ఇస్తే ఇప్పుడు 4 విడతలుగా ఇచ్చినామనేటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి మీ పైన ఉన్న ఆ భావం కూడా పోయి ఒక్కసారి ఆఖరికి ముఖ్యమంత్రి చేసినాడనేటువంటిది మీకు ఒక రైతుల నుంచి అభినందనలు వస్తాయి. అందుచేత ఆ విధంగానైనా చేసి ఈ విధంగానైనా చేసి 1 టైం మాఫీ చేసేదానికి ఒకవేళ 15 రోజులు కాకుంటే నెల రోజుల్లో 2 నెలల్లో పూర్తి చేసి మళ్ళీ వాళ్ళ మీద పడకుండా చూసేటువంటి ఒక పరిస్థితి అయినా తేండి. ఆ ఇంట్రెస్ట్ కూడా కట్టివ్వండి. ఈ ఇచ్చిన హామీని ఏ విధంగా నిలబెడతారో లేదో, నిలబెట్టాలంటే కేవలం బ్యాంకర్స్ తోటి మాట్లాడితే కాదు, ఆర్బీఐ ప్రతినిధులతో మాట్లాడి నిర్ణయించాలి. ఈ గ్యారంటీ ఇచ్చి కానీ ఈ 3 విషయాలను మీరు క్లారిఫై చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష జానారెడ్డి గారు 3 అన్న నాకైతే 2 అర్థమైనవి. ఒకటి ఎన్ఎస్ఎఫ్ది, రెండవది రుణమాఫీది. ఈ 2 విషయం. ఒక్క నిమిషం సరిగా బ్యాంక్ గ్యారంటీ లేదండి. మేము కుండ బద్దలు కొట్టినట్టు అధ్యక్ష ఒక్క సభలో కాదు చాలా సభలలో చెప్పినాం. ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద టిఆర్ఎస్ గవర్నమెంట్. టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలసీ, ఒక్క విడతలో మేము రుణమాఫీ చేయదలుచుకోలేదు. నంబర్ 1. ఎందుకంటే ప్రభుత్వానికి ఉండే వెసులుబాటు, ఆర్థికమైనటువంటి వెసులుబాటు ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాం. ఎవరో డిమాండ్ చేసినంటే చేయం. మీరు డిమాండ్ చేసిన కాబట్టి మేము రైతు రుణమాఫీ చేయలే, అది మేము స్వయంగా అనుకున్నాం, చేసినాం. చేయడానికి మాకు ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతి మేము చేసినాం. మీ డిమాండ్లు 196 ఉంటాయి, ప్రతిదీ మేము పాటించాల్సిన అవసరం లేదు. ఒకటి ప్రజలు వింటున్నారు. జానారెడ్డి గారు మీరు చెప్పింది విన్నారు, నేను చెప్పింది వింటున్నారు. అల్టిమేట్లీ 2 పనులు చేస్తామండి. రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పినామో దాన్ని పరిపూర్ణం చేస్తాం. అది 75% అయిపోయింది. ఓన్లీ 25% ఉంది. ఎవరికి గాబరా అవసరం లేదు. ఇంకో విషయం కూడా మీకు తెలుసు, మీరు అమాయకుల డిమానిటైజేషన్ వచ్చింది అధ్యక్ష. దేశంలో పెద్ద నోటు రద్దయినాయి. డెఫినెట్గా కొంత ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఇంకా ఏం పరిస్థితులు ఉంటాయో మనకు జనవరిలో ఇంకా ప్రస్ఫుటం అవుతాయి. కాబట్టి తప్పకుండా కొంత ఆదాయం తగ్గుతుందని చెప్పి అంచనాలు వస్తున్నాయి. ఈ సిచ్యువేషన్లో మరీ సాధ్యం కాదు, ఇంకా ఇంపాసిబుల్. ప్రజలు వినాలి కదా అధ్యక్ష, మేము కూడా చెప్పి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏదైతే మేము చెప్పినామో 4 విడతలకు ఇస్తామని పరిపూర్ణంగా 4 విడతలు ఇస్తాం. రెండవ సూచన జానారెడ్డి గారు చెప్పింది 100% కరెక్టు, అది మేము పాటిస్తాం. తప్పకుండా మీ అభ్యర్థన మేము గౌరవిస్తాం. రైతు వారీగా 35 లక్షల మందికి ఫైనల్గా 4వ విడత రుణమాఫీ అయిన తర్వాత నేనే స్వయంగా ఉత్తరం రాస్తా అధ్యక్ష. ఆ రాసే క్రమంలో మేము రాసింది తప్పుగా ఉండదు కాబట్టి, మా గౌరవానికి సంబంధించింది కాబట్టి, ఇన్ బిట్వీన్ ఏదైతే బ్యాంకులో పొరపాటు వల్ల ఎక్కడన్నా ఇంట్రెస్ట్ ఒకవేళ రైతు మీద పడి ఉంటే, ఎవరి మీద 10,000 పడ్డా, 20,000 పడ్డా, 30,000 పడ్డా అధ్యక్ష, అది మేమే భరిస్తాం, ప్రభుత్వమే భరిస్తాం 100%. ఆ తప్పు బ్యాంకు చేసి ఉంటే తప్పు మాది కాకపోయినప్పటికీ మా యొక్క ఫైనాన్స్ మినిస్టర్ గారి యొక్క ఆర్డర్ను, వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆర్డర్ను వాళ్ళు పడుచుకోక బ్యాంకు తప్పు చేస్తే ఆ తప్పుకు మూల్యం ఏ రైతు మీద ఏ వడ్డీ భారం పడ్డదో మేమే చేస్తాం. మీరు చెప్పిన సూచన పాటిస్తాం. అందరు బ్యాంకర్లతోని ఖచ్చితంగా ఆర్థిక శాఖ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు స్వయంగా మొత్తం టోటల్ రివ్యూ చేస్తారు. అక్కడ ఏది వచ్చినా చేస్తారు. అది కాకుండా ఓవర్ అండ్ అబోవ్ ప్రభుత్వ పరిశీలనలో ఒకవేళ రాకపోతే మీ దృష్టికి గౌరవ సభ్యులకు నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, తమ ద్వారా ఏ నియోజకవర్గంలో ఎక్కడ మీ దృష్టికి వచ్చినా దయచేసి ఆ జాబితాలు మీరు కూడా అందజేయండి. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేద్దాం. రెండో పాయింట్ అధ్యక్ష, ఎన్ఎస్ఎఫ్ గురించి చెప్పినారు. మా పార్టీకి మేము సిన్సియర్గా చిత్తశుద్ధితోని, నాకు కూడా ఉండేటువంటి వ్యక్తిగతమైన సెంటిమెంట్తోని ఉద్యమం కోసం పనిచేసిన నాయకునిగా ఉండేటువంటి ప్రయత్నం హృదయపూర్వకమే చేసినాం. సరే, జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు, అక్కడ ప్రాంత సభ్యులు బహుశా జీవన్ రెడ్డి గారు అనుకుంటున్నా, జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పి జానారెడ్డి గారు అన్నారు. అంతే కదండి, చెప్తున్నారు. నేను జీవన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, సభాసాక్షి, వారిని చైర్మన్ పదవి కూడా స్వీకరించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వారు ఒకవేళ సిద్ధపడితే ఈరోజు నేను మళ్ళీ చెప్తా ఉన్నా అధ్యక్ష, ఐఎమ్ రీఇటరేటింగ్, టేక్ ఓవర్ చేయడానికి ఎంత డబ్బు అయినా సరే ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది. నంబర్ 1, వచ్చే బడ్జెట్ మనం అందరం కలిసి పెడదాం. నంబర్ 2,
ఎందుకంటే అధ్యక్ష దానికి ఇంకో విషయం నేను పెద్దలకు చెప్పాలి. ఇక్కడ బ్యాంకులను మేము వివిధ కార్యక్రమాలకు లోన్స్ అడతాం అధ్యక్ష. ఈ మధ్య ఆంధ్ర బ్యాంక్, నేను సిన్సియర్గా చెప్తున్నా అధ్యక్ష, దీనిలో బేసిసాలు అవసరం లేదు. ఆంధ్ర బ్యాంక్ వారిని ఇరిగేషన్ కోసం, ఎందుకంటే ఇంత బ్రహ్మాండ స్పీడ్గా పోతున్నాం, మధ్యలో ఈ డిమానిటైజేషన్ వల్ల దెబ్బ రాగలది, మనకి ఇబ్బంది కాగలదు అనే ఉద్దేశంతో ఆంధ్ర బ్యాంక్ వాళ్ళని పిలిచి అడిగితే ఏమైంది, అతను ఈ సమస్య వేసి నామడకి పెట్టిండు. ఈ ఎన్ఎస్ఎఫ్లో నేను ఇచ్చిన సార్ 130 కోట్ల రూపాయలు రుణం ఉంది, ప్రైవేట్ అయినప్పటికీ మరి మీరు కూడా 49% గవర్నమెంట్ ఉన్నారు కదా అని చేత కొద్దిగా దీని బాధ్యత మీరు తీసుకోవాలి, 130 కోట్లు తేలాలి, తేలితే నేను డబ్బు ఇస్తాను అధ్యక్ష. ఎటువంటి అది ఏదో ఒకటి వదలాల్సిన అవసరం ఉంది. దిస్ వేర్ దట్ వే ఆ గుదిబండ ఆ సమస్య తేల్చాల్సిన అవసరం ఉంది. తేలాలి, తేలిపోతే అందరికి మంచిది, రాష్ట్రానికి మంచిది. జీవన్ రెడ్డి గారితో నా ప్రార్థన, మీరు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేస్ ఉన్నారు ఆ ఫ్యాక్టరీకి ఉన్న వాళ్ళు, మీరు ఆ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు, కొప్పుల ఈశ్వర్ విప్ గారు, మీరందరూ కలిసి మీకు సంపూర్ణమైన విశ్వాసం ఏర్పడుతుంది. నేను మీకే అధ్యక్ష పదవి ఇస్తాను, దయచేసి నాకు అభ్యర్థి బేసిస్ కూడా నాకు లేదు. మీరు రైతులకు మీరే నాయకత్వం వహించండి, మీరు కూడా రైతు బిడ్డ, నేను రైతునే, నిజంగా రైతుల లాభం జరిగితే మంచిదే, ఎవరు వద్దంటలేరు. రైతాంగం తమకు తామే నడుపుకోవడానికి సిద్ధంగా ఉంటే, రైతాంగం కనుక తమకు తామే సొసైటీగా ఏర్పడి మహారాష్ట్ర పద్ధతిలో సిద్ధంగా కనుక ఉంటే, మళ్ళీ ప్రభుత్వానికి అది గుదిబండ కాకుండా ఉంటే తప్పకుండా ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది. ఆ ప్రైవేటానికి ఎంత డబ్బు అన్నో ఆల్ పార్టీ కమిటీ చేద్దాం, కమిటీ నిర్ణయించుంది, ఆయనకు డబ్బు ఇచ్చేద్దాం, ఫ్యాక్టరీ మనం హ్యాండ్ ఓవర్ చేసుకుందాం, మీరు దాన్ని నాయకత్వం వహించి నడపండి, దాన్ని టిప్ టాప్ చేసి కంప్లీట్ రివైవ్ చేసి ఈ రోజు ఓవరాలింగ్తో సహా దానికి ఏమేం కావాలో రైతులు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టి అక్కర్లేకుండా ప్రభుత్వమే దాన్ని టిప్ టాప్గా తయారు చేసి వాళ్ళకి అప్పచెప్దాం. అక్కడ మా ప్రాంతంలో శాసనసభ్యులుగా మీరు కూడా నవ్వుతే మీకు గౌరవమే, మా గౌరవమే. ఎందుకంటే రెండు జరగాలి అధ్యక్ష, ఇక్కడ నేను చెప్తున్నా, ఇది ఎమోషనల్ అనుకునే విషయం కాదు ఇది. ఒకటి ఫ్యాక్టరీ టేక్ ఓవర్ చేయాలి. అఫ్ కోర్స్ 100-200 కోట్లు మనం పడ్డా పర్వాలేదు, మన రైతాంగం కోసం కాబట్టి, మన అసెట్ కాబట్టి తీసుకుందాం, ఆల్ పార్టీ కమిటీ చేద్దాం, సిన్సియర్గా అందరు కలిసి ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం చేద్దాం. ఒకటి. రెండు, సమాంతరంగా ఫ్యాక్టరీ రివైవ్ చేసి మనం సంకలు గుద్దుకుంటే సరిపో, సమాంతరంగా ఆ ఫ్యాక్టరీ కెపాసిటీ క్రషింగ్ కోసం కేన్ కూడా రైతులు వెయ్యాలి, వాళ్ళకి లోన్స్ ఇప్పించాలి, సీడ్ ఇప్పించాలి, అదంతా కూడా వ్యవసాయ శాఖ మీద పెడదాం. వాళ్ళు సిద్ధపడ్డట్టయితే పక్కనే మహారాష్ట్రలో మనకు పట్టేంత సీడ్ కూడా దొరుకుతుంది కాబట్టి కొత్త వంగడాలు కూడా తెద్దాం, తప్పకుండా కష్టం చేద్దాం. మేము దానికి నెగిటివ్ లేము అధ్యక్ష, సాధ్యం కాదు. మేము ఎక్స్ప్లోర్ చేసినాం ఈ 2 ఏళ్లలో. డిప్యూటీ స్పీకర్ గారు నన్ను ఒక 20-30 సార్లు అడిగినారు. నేను కాదమ్మా రైతులని నేను ఏం చేయాలని బాధ వ్యక్తం చేస్తే, కనీసం ఈసారన్నా ఇప్పిండి సార్కి గ్యాప్ ధర అని చెప్తే 58 crores ప్రభుత్వం మీద భారం వచ్చినా సరే ఇప్పించినాం, వాళ్ళకు మునిపోదు చేసిన రైతులని చెప్పి. ఇప్పుడు కూడా మా ఉద్దేశం వీఆర్ నాట్ నెగటివ్ టు రీఓపెన్ ఎన్ఎస్ఎఫ్, కానీ సాధక బాధకాలు నేను సభ దృష్టికి తెచ్చిన అధ్యక్ష. మరి జీవన్ రెడ్డి గారు అక్కడ రైతాంగం సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఒకవేళ ఉంటే ఎస్ వీఆర్ రెడీ, రైతాంగం సిద్ధంగా ఉండి ప్రభుత్వం మీద భారం లేకుండా మళ్ళీ ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా ఉన్నట్టయితే ఇప్పుడు ఎంత డబ్బైనా పెడదాం, ఆల్ పార్టీ కమిటీ చేద్దాం, మీరే వ్యవహారం చేయండి, ఆ ప్రైవేట్ వాడిని పిలవండి, మాట్లాడండి, వాడిని నడుపుతాడా, మనకి ఇస్తాడా, ఇస్తే ఏం ధరకి ఇస్తాడు తీసుకుందాం, మన ఎంత పెట్టిండి ఏం సంగతి లెక్కలని మీరే తెలుసండి. ఆల్ పార్టీ కమిటీ నిర్ణయం మేరకు టేక్ ఓవర్ చేద్దాం, చేసి దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం అధ్యక్ష. Now let us take up all the 4 police commissionerate bills. ఇప్పుడు ఇంత ఎలాబొరేట్ గా సీఎం గారు మాట్లాడిన తర్వాత ప్లీజ్ సార్. అధ్యక్ష, రుణమాఫీ ప్రభుత్వానికి ఒకటి రెండు విషయాల్లో ముఖ్యమంత్రి గారు అంగీకరించి వాటిని పూర్తి చేస్తానని హామీ ఇచ్చినందుకు సంతోషం. అది అమలు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూనే, ఒకేసారి రుణమాఫీ పూర్తి చేస్తే, ఒకేసారి అంటే ఇక లాస్టే ఒక్క విడతదే, అది పూర్తి చేస్తే బాగుండును అనేటువంటి అంశాన్ని ఎంత విజ్ఞప్తి చేసినా ప్రభుత్వానికి అది స్వీకరించలేనటువంటి విషయాన్ని మాకు చాలా బాధ కలిగిస్తూ నేను నిరసన తెలుపుతూ వాకౌట్ చేస్తున్నాను అధ్యక్ష. వాస్తవానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం కంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు వివరించారు. అధ్యక్ష, అనేక విషయాలు, మైక్రో ఇరిగేషన్ విషయంలో ఈరోజు దళితులకు 100% సబ్సిడీ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. 1 హెక్టార్ తీసేసి దాన్ని అన్లిమిటెడ్ చేసినాం అధ్యక్ష.
గిరిజన రైతులకు 100% ఇస్తా ఉన్నాం అధ్యక్ష. బీసీ వర్గానికి చెందిన రైతులైతే 90% సబ్సిడీ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. బీసీ ఓసీ ఎవరైనా సరే పెద్ద రైతు ఉంటే వాళ్ళకి 80% సబ్సిడీ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. వారు ఇచ్చిన దాంతో మేము అనేక రెట్లు పెంచి ఈరోజు ఇస్తున్న విషయం ప్రజలకు తెలుసు. వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తా ఉంటున్న నా ఛాంబర్లో నేను విన్నా అధ్యక్ష. ఎన్ని దరఖాస్తులు అయితే గవర్నమెంట్ దగ్గర ఉన్నాయో అవి 1100 దాదాపు 1100 పైచీలు 1190 కోట్లు నేను విన్నదాన్ని బట్టి 1100 crores తోని ఒక 8 కోట్ల దాకా 1100 కోట్లతోని మొత్తం రైతాంగం ఎన్నైతే మాకు దరఖాస్తులు పెట్టిందో అవన్నీ ఈ ఆర్థిక సంవత్సరం క్లీన్ చేస్తా ఉన్నా. నాకు రాబార్ లోన్ కూడా వచ్చిందని చెప్పి వారు చెప్పారు. ఇది ఎన్ని రెట్లు పెరిగిందో ఆలోచన చేయొచ్చు అధ్యక్ష. పాలి హౌస్ కల్టివేషన్ అధ్యక్ష, కాంగ్రెస్ హయాంలో వీళ్ళు ₹1 కూడా ఇయ్యలే. కేంద్రంలో 50% ఉంటే ఆ కేంద్రం ఇచ్చిన దాన్ని తెచ్చి ఇక్కడ ఇచ్చినారు. వాళ్ళ హయాంలో వాళ్ళు సాధించింది మొత్తం 100 ఎకరాలు. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గారు 2 సంవత్సరాలలో శాంక్షన్ చేసింది 1000 ఎకరాలు. మంచి ఫలితాలు కూడా వచ్చినాయి. హైదరాబాద్ చుట్టూ బ్రహ్మాండంగా రైతాంగం లక్షల రూపాయల ఆదాయం కూడా సాధిస్తూ ఉన్నారు. 17,000 కోట్ల రూపాయల ఇలా రుణాలు మాఫీ చేసిన అధ్యక్ష. భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తం రైతాంగానికి రుణాలు మాఫీ చేయలే. విజయవంతంగా దాన్ని 75% ఇంప్లిమెంట్ చేసినాం. కేవలం ఏనుగు వెళ్ళిపోయి తోక చిక్కినట్టుగా 0.5% ఉంది. అది రాబోయే బడ్జెట్లో పెట్టి క్లియర్ చేస్తామని చెప్పినాం. మధ్యలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఒకవేళ బ్యాంకుల తప్పు వల్ల ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టాల్సిన అవసరం ఏర్పడితే ఆ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటామని చెప్పినాం. మీరు చేసిన దానికంటే అనేక రెట్లు మేము మంచిగా చేస్తుంటే దాన్ని ఓర్వలేక అనేక రకమైన తప్పుడు మాటలు మాట్లాడినారు అధ్యక్ష. వ్యవసాయ రంగం సంక్షోభంలో పడ్డదన్నారు. అసలు సంక్షోభంలో పడ్డది వ్యవసాయ రంగం కాదు, రైతులు కాదు. సంక్షోభంలో పడ్డది కాంగ్రెస్ పార్టీ. అది వాళ్ళ మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంది. ఇవాళ చెరువులు నిండినాయి అధ్యక్ష. మిషన్ కాకతీయ పుణ్యమాని బ్రహ్మాండంగా కలకల్లాడుతున్నాయి. 40 కోట్ల చేప పిల్లల అధ్యక్ష ఈరోజు మత్స్యకారులను కాపాడుకోవడానికి ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు పెట్టి మా పశువైద్య శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో 40 కోట్ల చేప పిల్లలు కూడా వేసినాం. మత్స్య కార్మికులంతా కూడా ఆనందంతో ఉన్నారు. ఈ విధంగా వ్యవసాయేతర శాఖలలో బ్రహ్మాండమైన ప్రగతి జరుగుతూ ఉంటే దాని లేని కృత్రిమ సంక్షోభాన్ని వాళ్ళ మనసులలో సృష్టించుకొని ఇంత వివరణ నేను చెప్పిన తర్వాత